కోమాలోంచి ఎప్పటిలోకి బయటపడొచ్చు డాక్టర్? వీ కాంట్ సే. కోమాలోకి వెళ్ళిన వాళ్ళు నార్మల్ కండిషన్లోకి వస్తారన్న గ్యారంటీ లేదు. కోమాలోంచి బయటపడొచ్చు, పడకపోవచ్చు. కోమాలోంచి రిలీజ్ అయ్యే అవకాశం కనుక ఉంటే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఒక్కోసారి కోమాలో ఉండగానే ప్రాణాలు పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆల్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. వీ హోప్ ఫర్ ద బెస్ట్. అన్నయ్య అత్తయ్యకి ఎక్కడ మాటిచ్చేస్తాడోనని తెగ కంగారు పడిపోయాను వదిలే. మన టైం బాగుండి ఆ ముసలి కంగారు పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. ఆ కోమాలోకి వెళ్ళిపోయే బదులు చచ్చుంటే ఎంతో బాగుండేది కదా. హాయిగా నీ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకుని బ్రహ్మాండంగా పార్టీలు చేసుకుని ఉండేవాడిని. పార్టీ నుంచి తిరిగి రాగానే ఏడుపు మొహంతో పిండం పెట్టేసేవాడిని. పేడ వదిలిపోయేది. నువ్వేంటున్నా ఇంకా ఆలోచిస్తున్నా? వెదకపోయిన తీగ కాలికి తగిలింది రవి. కుడి కాలిక ఎడం కాలిక? ఇక్కడ కాదు, అక్కడ చూడు. వాడు తీగేంటొదినా? కొరకరాని కొయ్య కదా. ఆ కొయ్యనే మనం ఇప్పుడు పావులా వాడుకోవాలి. రా. మా బావగారు మీ సావిత్రితోనే తన జీవితం అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారండి. ఆయన మనసు మార్చి మీ అమ్మాయి కాపురంలో చిచ్చు పెట్టింది ఆ విశ్వగాడే. మా బావగారు మారిపోవడానికి, సావిత్రి తన జీవితం గురించి బాధపడ్డానికి, మా పిన్నిగారు ఇలా అయిపోవడానికి అసలే అనర్థాలన్నిటికీ వాడే కారణం. మీరు వాడిని ఏమీ చేయకుండా ఎందుకు వదిలేశారో నాకు అర్థం కావడం లేదు. ఆ వెధవ ఇప్పుడు ఇక్కడికి కూడా వస్తున్నాడు చూడండి. ఇంకా ఏం చేయడానికి మిగిలిందని రా ఇక్కడికి వచ్చావు నువ్వు? ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేయాలనుకుంటున్నావురా? మాట్లాడరా, 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 మాట్లాడు. నేను ప్రేమించిన సావిత్రిని రాజశేఖర్ గారికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం నువ్వు కేశవ్ ఇందర్ గారితో కలిసి నన్ను పెళ్లికి రాకుండా కిడ్నాప్ చేశారు. రాజశేఖర్ గారి చేత సావిత్రి మెడలో తాళి కట్టించడం కోసం నేను కళ్యాణ మండపానికి రాకుండా నన్ను రౌడీలతో బంధించి కొట్టించింది మీరు కాదా? నువ్వేం నిజం చెప్పినా, నీ కూతురు మెడలో తాళి కట్టినా నన్ను చంపేస్తానని బెదిరించావు. అన్ని రకాలుగా కుట్రలు మోసాలు చేసింది మీరు. నేను కాదు. నీ మెడలో ఉండే ఈ తాళి, నీ మనసులో ఉండే బాధ, నీ కంట్లో నుండి కారే కన్నీళ్లు, ఇవేవి నీ అవసరాలను తీర్చలేవు, నీకు ఆనందాన్ని పంచివ్వలేవు. నీకు మరో జీవితాన్ని పంచివ్వలేను. చెప్పింది అర్థం చేసుకో. నా టైం ఎక్కువగా వేస్ట్ చేయకో. వాటి మీద సంతకం పెట్టు. సావిత్రి, నువ్వున్న పరిస్థితిని, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ నీ చెప్పింది విని బాగా ఆలోచించి నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి సరైన నిర్ణయం తీసుకున్నావు. నా మాటకు విలువిచ్చి ఈ విడాకుల పత్రం మీద సంతకం పెట్టినందుకు చాలా థ్యాంక్స్.